మీరు హనుమాన్ జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీల్ని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి. స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అవి కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్, లైక్ యూనో ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి, ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను. సెకండ్ డే నా పక్కన ఎవరుంటే అది ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పార్ట్ ఆఫ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఏ ఏజ్లో ఈ కథలు మీరు చెప్పడం అనేది? ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే? లేదండి, ఇంట్లో ఎప్పుడు లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ వెరీ స్టూడియస్. ఐ వాజ్ వెరీ స్టూడియస్. అండ్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని. బ్రిలియంట్. సో అది అలవాటు అయిపోయింది అలాగా. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 డే ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా, ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడిని. సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి పనికొచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు మై బ్లడ్. జస్ట్ ఊరికే మాకు ఒక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారో ఐ జస్ట్ వెరీ క్యూరియస్. గుర్తులేదని మర్చిపోయాను, ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది. ప్రాబ్లమ్ నాతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుంటుంది వాళ్ళకి. ఓకే. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు. యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ. ప్రాబ్లీ ఐ టీచ్. మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ చేద్దాం. ఓకే. జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేద్దాం మనం ఫస్ట్. ఈలోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఓకే ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 year బ్యాక్ బాలాగారు ఫస్ట్ నన్ను కలిసి ఇలా సినిమా చేద్దాం అన్నప్పుడు చాలా డిస్కరేజ్మెంట్ తర్వాత, అంటే నేను డిస్కరేజ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ విన్నాను నేను. ఏంటి సార్ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయా సినిమాలు తీయడానికి అంటే, లేదు సార్ ఇలా ఒక ఊరు నుంచి వచ్చాను నేను, గత 11 ఏళ్ళుగా నేను కష్టపడి సంపాదించిందంతా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఎవరన్నా ఏమని చెప్తాం, ఎందుకండి మళ్ళీ మీ కష్టాజీతం అంటున్నారు అని చెప్పి నేను చాలా డిస్కరేజ్ చేశాను. అయినా సరే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే కనుక మనం వద్దామంటే ఇంకొకరు ఎవరితో తీస్తారు తప్పితే వెనక్కైతే వెళ్ళరు. సో ఎవరు వదలరు అనమాట. సో ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీలైనంత వరకు ఒక మంచి సినిమా చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ఒక జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ అక్కడి నుంచి అర్జున్ గారిని కలవడం, అండ్ అర్జున్ గారు ఈ కథని ఓన్ చేసుకోవడం. దాని తర్వాత హీరో ఎవరు అన్నప్పుడు జయదేవ్ గల్లా వాళ్ళ అబ్బాయి, మన గారి అబ్బాయి అశోక్ గల్లా అని చెప్పి ఫస్ట్ నాకు అర్జున్ గారు రికమెండ్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, తను చాలా క్లాస్ ఉంటాడు కదా, యూఎస్ నుంచి, ఒక యూఎస్ రిటర్న్ ఎన్ఆర్ఐలా ఉంటాడు. అండ్ స్లాంగ్ అంతా కూడా చాలా పాష్గా ఉంటుంది. మరి చాలా మాస్ క్యారెక్టర్ కదా. అంటే నేను రాసిన స్టోరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మాసియెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట. సో ఐ ఫెల్ట్ ఎలా పుల్ ఆఫ్ చేస్తారా అని చెప్పి నేను ఇనిషియల్గా డౌట్ పడ్డాను. కానీ ఒకసారి మేము లుక్ టెస్ట్ అది చేసి ఒక మేక్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ దాని తర్వాత రషెస్ చూసిన తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ డెఫినెట్గా అద్భుతంగా, అంటే లైక్ తన ఈ ఫిల్మ్ కోసం చాలా మంచి మేక్ ఓవర్ చేసి ఈ సినిమా కోసం కష్టపడి ఈ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా ఆయన గురించి చెప్పాలి అంటే కనుక, ఒకసారి వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కథ చెప్పిన టైంలో మా ఫ్రెండ్ నా ఆఫీస్కి అశోక్ గారు వచ్చినప్పుడు, అరే ఆయన అశోక్ గారు కదా అంటే కనుక, అవునరా అంటే, ఆయన మక్కొండలో నీ ఆఫీస్లో ఏం చేస్తున్నారు రా అన్నారు. అంటే ఆయన
మన కృష్ణ గారి ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారి రిలేటివ్ అండ్ ఎంపీ గారు వాళ్ళకి సంబంధించిన సన్, ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు అంటే కనుక ఆ రోజు నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత ఐ రియలైజ్ లైక్ నో మ్యాటర్, ఇప్పుడు మనం నెపో అంటాం కదా, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే లైక్ ఈవెన్ ఫర్ దెమ్ యూ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ దే హ్యావ్, హౌ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్. అండ్ అది కాకుండా ఎంత కష్టపడ్డారు అంటే, ఆయన పిలిస్తే నేను వాళ్ళ ఆఫీస్కి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడచ్చు, కానీ whenever there was something that he wanted to speak to me, he was so humble to come to my office in Manikonda to discuss ఇది అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ Ashok for being so humble, and I think your dedication and hard work will take you to a very big level, and very good luck with that. And next casting heroine, and I was ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇనిషియల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అమ్మాయినే పెట్టుకోండి అని చెప్పి నేను చాలా స్ట్రెస్ చేశాను. దాని తర్వాత ఇలాగ మానస వారణాసి మిస్ ఇండియా అంటే కనుక ఏ మోడల్స్కి వాళ్ళకి యాక్టింగ్ రాదు, వద్దు వచ్చి మంచి యాక్టింగ్ వచ్చిన వాళ్ళని పెట్టండి, ఎందుకు మనకి ఎన్ని రిస్క్లు అంటే కనుక లేదు సార్ అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పి వాళ్ళు కాస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత చూసి ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. అండ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్, అండ్ చాలా సిన్సియర్గా, అండ్ I could see the entire improvement in her performance also in the film, and tanu chala kastapadaru, and ee cinema kosam I think it's her debut film, and I'm wishing her a very big success, and I hope she becomes one of the top heroines in Telugu film industry and in Indian film industry. And next Bala garu gurinchi cheppanu. So Bala garu ala oka village nunchi tanu సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కలిపి ఈ సినిమా తీశారు. సో ఖచ్చితంగా ఆయన ఒకటే అనేవారు, సరే సినిమా ఆడితే చాలు సార్, ఇంకొక సినిమా తీస్తాను అన్నారు తప్పితే ఈ సినిమా ఆడితే ఈ డబ్బులతో నేను వెళ్ళిపోయి ఏదో చేసుకుంటా నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో అంత ప్యాషనేట్గా ఈ సినిమాని తీశారు. అండ్ వెరీ అంటే అర్జున్ గారి కన్నా మాకన్నా అందరికన్నా ఎక్కువ ఈ సినిమాని బాలగారు నమ్మారు. సినిమా అయిన తర్వాత కూడా జనరల్గా చెప్తూ ఉంటారు, ప్రొడ్యూసర్ ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు, మా డైరెక్టర్ ఇలా చేయలేదండి, మా డైరెక్టర్ అది బాగా తీయలేదు, అది బాగాలేదు. వాడికి ఎప్పుడు అలా లేకుండా బాలగారు ఈ సినిమాని మా అందరికన్నా గట్టిగా నమ్మి ఎవరు కావాలన్నా సరే ఇప్పుడు కావాలంటే మీరు యాక్చువల్గా అర్జున్ గారు ఆపపోయి ఉంటే మొత్తం సినిమా చూపించేవారు మీకు. సో ఆయన అంత కాన్ఫిడెంట్ సినిమా మీద. బాలగారి కోసం ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా సక్సెస్ అయితే బాలగారు ఇంకొక చాలామందికి అవకాశం ఇస్తారు. అండ్ అర్జున్ గారు ఈ సినిమా కోసం 1.5 years విపరీతమైన కష్టపడి, అండ్ లైక్ హీ సెడ్, నేను అనుకున్న దానికి నేను ఒరిజినల్గా ఇచ్చిన కథని ఆయన అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంకా చాలా బెటర్ చేసి ఈ సినిమాని వాళ్ళ గురువు గారు బోయపాటి గారి స్టైల్లో చాలా మాసీగా, అండ్ నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో చాలా చాలా మాసీగా ఈ సినిమాని తెరకెక్కించారు. అండ్ థ్యాంక్ యూ సార్, జయదేవ్ గల్లా సార్, ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్. అండ్ ఆయన ఫస్ట్ డే కలిసినప్పుడు అన్నారు, ప్రశాంత్ గారు మీ మీద నమ్మకంతో ఈ సినిమాని అశోక్ని మీ చేతిలో పెడుతున్నామని చెప్పి అన్నారు. ఐ హోప్ ఐ డన్ మై బిట్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ యా, ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ దే హవ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మ్యూజిక్ పర్టికులర్గా భీమ్స్ గారు చాలా అద్భుతంగా చేశారు. పాటలు కానీ రికార్డింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాని మీరందరూ 22nd థియేటర్కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయండి. అండ్ సినిమా లవర్స్, సినిమా ఫ్యాన్స్, అండ్ పర్టికులర్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, సో మీరు సోషల్ మీడియాతో పాటు దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో థియేటర్స్ కూడా వచ్చి పర్టికులర్గా అశోక్ గారి సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ డే మీ సినిమా చూడండి. అండ్ నాకు ఐ ఆల్వేస్ సెడ్ మహేష్ బాబు గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. And so I took this responsibility to give whatever I can for Ashok, and I hope I've done my bit, and I'm wishing the entire cast and crew all the best. And yeah, Jai Hanuman, Jai Hind. ప్రశాంత్ గారు, ఫ్యూచర్ గురించి ఇందులో జాతకం గురించి కూడా ఉంది కాబట్టి ఒక్కసారి ఈ 4 కార్డ్స్లో నుంచి చూద్దాము ఏ దేవుడు ఇవాళ ప్రత్యక్షం అవుతారు. జై హనుమాన్. ఓ మై, దిస్ ఇస్ లైక్ ఇంతమంది ఉన్నారు కానీ
నేను యాక్చువల్గా మీరు చీటింగ్ చేస్తారు, నలుగురిని హనుమంతుడే పెడతారు అనుకున్నాను, బట్ కాదు, యాక్చువల్గా వేరే కాదు. పెట్టారు. అదే కదా, we were just talking, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో ఇవాళ అని. నేను మధ్యలో తీస్తే నాకు హనుమంతుడే వచ్చాడు, అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, అలాగే కృష్ణుడు కూడా ఉన్నారు, కానీ మీరు హనుమంతుడిని పిక్ చేశారు. Yes. ఎందుకంటే హనుమంతుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి. థ్యాంక్ యూ, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, అండ్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.